హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ కిచెన్ వ్లాగ్స్. పన్నీర్ని తినని వాళ్ళు అలాగే ఇష్టపడిన వారు ఎవరైనా ఉంటారో చెప్పండి. వెజ్ వాళ్ళు అయితే ప్రాణం ఇచ్చేస్తారు కదా. ఈరోజైతే మన పన్నీర్ బటర్ మసాలా ఎలా చేయాలో తెలుసుకుందామా. ముందుగా ఆయిల్ హీట్ చేసుకొని 2 ఉల్లిపాయ ముక్కలు అలాగే 2 టమాటా ముక్కలు కూడా వేసుకొని 1/2 కప్ జీడిపప్పు పలుకులు వేసి టమాటా ఆనియన్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోండి. బ్యాచిలర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎప్పుడు హాస్టల్ ఫుడ్ లేదంటే రూమ్లోనే చేసుకుంటుంటారు కదా. ఇలా పన్నీర్ని తీసుకొని వచ్చి ఒకసారి మా స్టైల్లో చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పన్నీర్లో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం వేసి ఉంచుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని కొంచెం బటర్ వేసుకున్న తర్వాత పన్నీర్ ముక్కలు వేసి 2 నిమిషాలు వేపుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోని 1 టీ స్పూన్ జీలకర్ర అలాగే 2 ఇంచుల దాల్చిన చెక్క, 3 లవంగాలు, 3 యాలకులు, 2 బిర్యానీ ఆకులు వేసి వేపుకోవాలి. అలాగే కొంచెం పచ్చిమిర్చి తరుగు, ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ వేసి ఆనియన్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చ బఠానీ కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్స్ కారం అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి మసాలాలు పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసి కలిపేసేయాలి. ఆ తర్వాత గ్రేవీ కోసం తగినంత వాటర్ వేసి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. వంట రాని వారు కూడా చాలా ఈజీగా కుక్ చేస్తారండి. టిఫిన్స్, రైస్ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా గరం మసాలా వేసుకొని మరొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. చూస్తున్నారు కదా, చాలా ఈజీ కదా. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కసూరి మేతి అలాగే కొత్తిమీర తరుగు వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీకు కూడా నచ్చినట్లయితే ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.